హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే, ఈరోజు అయితే ఇన్ఫీడో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కంటెంట్ రాసేవారు మాత్రమే కావాలన్నమాట. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెలకు 30,000 జీతం అనమాట. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తారో అటువంటి వారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ అనేది మీరు చూసే టైంకి కానీ ఓపెన్ కాకపోతే నోటిఫికేషన్ ఎండ్ అయిపోయింది అనేది అర్థం చేసుకోండి, ఓకేనా. ఇక లేచిన నోటిఫికేషన్ వివరాలు చూసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫీడో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కంటెంట్ అండ్ ఈవెంట్ మార్కెటింగ్ ఇంటర్న్షిప్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇదైతే రిమోట్, అంటే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. గురుగ్రామ్, హర్యానా, భారతదేశంలో ఉన్న కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అలాగే ఉద్యోగ వివరాలు చూసుకుంటే, ఇక్కడ దరఖాస్తు ఎలా చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ ఉద్యోగ వివరణ చూసుకుంటే, ఇక్కడ చూడండి ఉద్యోగ వివరణ అనమాట ఇదంతా కూడా. సో ముందైతే మనం మీరేం చేస్తారు, స్థానాల సంఖ్య 1 అనమాట. మీరేం చేస్తారు, సొంత ఈవెంట్ విజయం అనమాట. CHROలు మరియు పరిశ్రమ నాయకులను ఆకర్షించే ఆకర్షణీయమైన మార్కెటింగ్ ఈవెంట్లను భౌతిక మరియు వర్చువల్ వ్యూహరచన చేయడం అనేది మీ యొక్క బాధ్యత అనమాట. సో ప్లాన్ చేయడం కూడా మీ యొక్క బాధ్యత, అలాగే అమలు చేయడం కూడా మీ యొక్క బాధ్యత. ప్లాన్ చేసి అమలు చేయాలన్నమాట. సో ఏదైతే కంటెంట్ రాస్తారో అది ఈవెంట్ ROIని ట్రాక్ చేసి వాటిని కొలిచే విధంగా ఉండాలి. సో ఆదాయ లక్ష్యాలపై కూడా మీరు ప్రభావితం చూపే విధంగా కూడా ఉండాలన్నమాట. మార్చే కంటెంట్ అనమాట. సో బ్లాగ్ కథనాలు, సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రమోషనల్ మెటీరియల్తో సహా CHROలు కోసం రూపొందించబడిన క్రాఫ్ట్ కంప్లైనింగ్ కంటెంటు సృజనాత్మక ప్రచారాల ద్వారా ఇన్ఫీడో యొక్క లింక్డ్ఇన్ పేజీలో ఎంగేజ్మెంట్ను డ్రైవ్ చేయగలిగే విధానం కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ మార్చే కంటెంట్ అంటే, మీరు బ్లాగ్ కథనాలు ఏవైతే ఉంటాయో, బ్లాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సోషల్ మీడియా ద్వారా యూస్ చేసుకుని మీరు ఓన్గా డిపెండ్ అయ్యి మార్చుకునే విధంగా చూసుకోవాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ భాగస్వామ్య శక్తి కేంద్రం అనమాట. సహకార వృద్ధిని విస్తరించడానికి మరియు పెంచడానికి సంబంధించిన విక్రేతలు, వ్యాపారాలు మరియు సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే వాటిని రూపొందించగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. పరిశోధన విద్యగా ఉండాలన్నమాట. సో పరిశ్రమ పోకడలను చురుగ్గా పరిశోధించగలిగే విధంగా ఉండాలి. అలాగే మార్కెటింగ్ మరియు డిజిటల్ కంటెంట్ ప్రభావాన్ని మెరుగుపరచడానికి అంతర్దృష్టులను కూడా అందించగలిగే విధంగా ఉండాలన్నమాట. అలాగే వ్యవస్థీకృతంగా ఉండాలి. అలాగే ప్రభావవంతంగా కూడా ఉండాలన్నమాట. వీక్లీ న్యూస్ లెటర్లు, అలాగే అవుట్బౌండ్ ప్రచారాలను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మరియు స్పష్టమైన దృశ్యమానత మరియు విశ్లేషణ కోసం వృద్ధి ప్రయోగాల రికార్డులను కూడా నిర్వహించగలిగే విధంగా కూడా మీరు ఈ యొక్క జాబ్లో మీరు బాధ్యత వహిస్తారు. అలాగే సహకరించండి మరియు నేర్చుకోండి అనమాట. మార్కెటింగ్ ప్రపంచానికి విలువైన బహిర్గతం పొందేటప్పుడు రోజువారీ పరిపాలన పనుల్లో సహాయం చేయగలిగే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా మీరు చేయవలసిందిగా ఉంటుందన్నమాట. అయితే మీరు ఎవరితో పనిచేస్తారంటే, శివాంగి మరియు ఈ పేజీ చివరిలో మీరు కొనసాగే మిగిలిన ఆహ్లాదకరమైన ఇన్ఫీడో బృందంతో అయితే మీరు పనిచేయవలసి ఉంటుంది. సో ఇది మొత్తం అంతా కూడా మీ యొక్క వివరాలు, ఓకేనా. సో మీకు ఉండవలసిన బాధ్యతలు అనమాట. 1 సొంత ఈవెంట్ విజయము, నెక్స్ట్ మార్చే కంటెంట్, అలాగే భాగస్వామ్య శక్తి కేంద్రము, అలాగే పరిశోధన విజన్గా ఉండండి. నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం అంతా కూడా ఇంగ్లీష్లో వస్తుందన్నమాట, ఓకేనా.
నెక్స్ట్ వ్యవస్థీకృతంగా ఉండాలి, ప్రభావవంతంగా కూడా ఉండాలన్నమాట. సో ఇతరులకి సహాయం చేయాలి, మార్కెటింగ్ పీపుల్కి. అలాగే అక్కడి నుంచి కూడా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకొని నేర్చుకునే విధంగా అయితే ఉండాలి. మీరు ఎవరితో పనిచేస్తారు అనేది చెప్పడం జరిగింది. ఉద్యోగానికి కావాల్సిన అవసరాలు, మీకు ఏమేమి నైపుణ్యాలు ఉండాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఏ నైపుణ్యాలు కావాలంటే మీకు స్టార్టప్ వాతావరణంలో 6 నుండి 12 నెలల అనుభవం ఉంది, లేదా వేగవంతమైన సెటప్లో అనేసి ఇవ్వడం జరిగింది. వేగవంతమైన సెటప్లో ప్రయోగాత్మకంగా అమలులోకి రావాలని చూస్తున్నట్టుగా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు అసాధారణమైన తాజా గ్రాడ్యుయేట్ అయితే మేము అనువుగా ఉంటాము అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అధిక యాజమాన్యం మరియు సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం మరియు పనులను పూర్తి చేయడం కూడా మీకు చాలా అవసరం అనమాట. బహుళ ప్రాజెక్టులను ఏకకాలంలో మరియు ఖచ్చితత్వంతో నిర్వహించగల సామర్థ్యం అనేది కూడా మీకు చాలా అవసరం. అలాగే రచన, రూపకల్పన మరియు వీడియోతో సహా అసాధారణమైన కంటెంట్ని సృష్టి నైపుణ్యాలు అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎక్కువగా. సో అది కూడా మీకు రాయడం, వినడం ఇటువంటివి కూడా మీకు ఉండే అంటే లిజనింగ్, వినే శక్తి ఎక్కువగా ఉండాలన్నమాట. వనరులు మరియు సమస్య పరిష్కారానికి సృజనాత్మక విధానం ఏదైతే ఉంటుందో అది కూడా మీకు అవసరం. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రాత మరియు మౌఖిక ఈ రెండు కూడా చాలా అవసరం అనమాట. రాయడం, చదవడం, మాట్లాడడం అనేది. ఓరే అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు దరఖాస్తు చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలో చివరిలో చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్ అనమాట. నేను ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా అర్థమైపోద్ది అనమాట. ఇదైతే 15-20 రోజుల్లో మీ అప్లికేషన్ మెరుస్తూ మరియు మా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మా పీపుల్ సక్సెస్ టీంలో మీ ఇప్పటి వరకు ప్రయాణం గురించి శీఘ్ర చార్ట్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తుంది. అది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి ఆ ఆరంభం చార్ట్ నుండి 4-6 రోజుల్లోపు మేము మీ సంభావ్య భవిష్యత్తు బృందానికి మిమ్మల్ని పరిచయం చేస్తాము మరియు మిగిలిన నియామక ప్రక్రియ ద్వారా మేము మీకు మార్గనిర్దేశం చేస్తామనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే దశ 3 అనమాట. అంటే పార్ట్ 3 నియామక బృందాన్ని కలిసిన తర్వాత మా వైబుల్ సంలేఖనం అయితే వ్యవస్థాపకులతో చాట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. మేము పరస్పరం సంభాషణను ఆస్వాదించినట్లయితే మేము వర్చువల్ హైపైతో జరుపుకుంటాము మరియు మీరు మాతో చేరడానికి తదుపరి దశలను కూడా వివరిస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. ఏ దశలోనైనా విషయాలను పనిచేయకుంటే మేము ముందుగానే ఈమెయిల్ పంపుతాము. వివరణాత్మక అభిప్రాయాన్ని అడగడానికి మరియు భవిష్యత్తులో మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఎప్పటికప్పుడు స్వాగతిస్తాము అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పుడు వర్తించి క్లిక్ చేయడానికి ముందు మా అంచనాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. CV లేదా రెజ్యూమ్తో మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా PDF డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. అలాగే JPG, PNG లోపు కూడా ఉండాలన్నమాట. 50 MB లోపు వరకు కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ నా సమాచారం ఉంది కదా, దిగువన ఉన్న సమాచారాన్ని పూరించండి అనేసి. ఓకేనా. పూర్తి పేరు, ఈమెయిల్, చిరునామా అనమాట. సో మీ యొక్క ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క ఫోటో ఫైల్ను 20 MBలో ఉన్నట్టుగా PNGలో, JPGలో కానీ సో ఉన్నట్టుగా చూసుకుంటే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కవర్ లెటర్, మీ యొక్క ఇంట్రడక్షన్ అనేది 50 MBలో ఉన్నట్టుగా ఒక పేపర్ మీద కరెక్ట్గా రాసి ఇక్కడ పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడైతే ప్రశ్నలు కొన్ని అడగడం జరుగుతుంది. ఈ ఉద్యోగం కోసం గురించి మీరు ఎలా విన్నారు? సో యూట్యూబ్ అయితే యూట్యూబ్, లేకపోతే లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, లేదా ఫేస్బుక్ అయితే ఇన్స్టాగ్రామ్, ఇటువంటివి మీరు రాయొచ్చు. దయచేసి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ను లింక్ను అందించండి. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఈ పాత్రకు ఎందుకు సరిపోతారని భావిస్తున్నారు, మాకు తెలియజేసే వీడియోని అప్లోడ్ చేయండి అనేసి. అంటే మీరు ఈ యొక్క పాత్రకి ఎందుకు అప్లై చేయగలుగుతున్నారు, అలాగే దేనివల్ల అప్లై చేస్తున్నారు, మీకు తగునా కాదా అనేది ఒక చిన్న సెల్ఫీ వీడియోలాగా తీసి మీరైతే
10xలో వేగంగా చేరుకుంటాము అనేసి ఇవ్వడం జరిగింది కదా. వీడియో రికార్డ్ చేయండి అనేసి ఉంది, అదైనా చేయొచ్చు. లేదా వీడియోని అప్లోడ్ చేయండి, మీరు రికార్డ్ చేసుకొని నీట్గా రికార్డ్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుని ఇక్కడ వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ పంపండి అనేసి ఉంది కదా. సో దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. వితిన్ ఫ్యూ డేస్లోనే, అంటే 10 or 15 డేస్లోనే మీకైతే రిప్లై రావడం అనేది జరుగుతుంది అక్కడి నుంచి. సో అప్పటి నుంచి మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.